ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త రిఫ్రెష్ అవుదాం అనుకుంటున్నారా? ఇలాంటి చోటికి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుందా? ఏ ఊటీకో వెళ్ళే టైం లేదా? అయితే మనకు దగ్గరలోనే ఊటీలో ఉన్న చల్లదనాన్ని ఆస్వాదించవచ్చు. ఎక్కడంటారా? అదేనండి, ఆంధ్ర ఊటీ, మన హార్స్లీ హిల్స్. ఈ హిల్ స్టేషన్కి వెళ్ళాలంటే మదనపల్లి నుండి పొద్దున 6:30 గంటలకు ప్రత్యేక బస్సు ఉంది. 26 కిలోమీటర్లే కాబట్టి 2 వీలర్లో కూడా వెళ్ళవచ్చు. ప్రత్యేకించి ఈ వర్షాకాలంలో అలా కొండకి మబ్బులు పట్టి ఉన్నప్పుడు వెళ్తేనే బాగుంటుంది. ఎంట్రన్స్లో మనకి హార్స్లీ హిల్స్ నేమ్ బోర్డ్ స్వాగతం చెబుతుంది. ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కొండపైకి వెళ్తున్న కొద్దీ దూరంగా కనిపిస్తున్న ఊర్లన్నీ చిన్నవైపోయి అందంగా కనిపిస్తాయి. ఈ హార్స్లీ హిల్స్ని ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటారు. ఆ మల్లమ్మకు సంబంధించిన చరిత్ర వేరొక వీడియోలో చూద్దాం. వెళ్ళేదారిలో ఒక ప్రత్యేక ఆకర్షణ ఇది. ఇక్కడ శిలాఫలకం మీద రాసి ఉంచినట్లుగా ఈ ఎత్తు తిరుమల కొండ ఎత్తుకు సమానం. ఇప్పుడు 3600 అడుగుల ఎత్తులో ఉన్నాం. అంటే తిరుమల కొండ కన్నా ఎత్తులోకి వెళ్ళబోతున్నాం. ఈ మొత్తం కొండ ఎత్తు 4230 అడుగులు. వెళ్ళే దారిలో నీటిపాయలు, నీటి కుంటలు కనిపిస్తూ ఉంటాయి. ఇది గంగోత్రి చెరువు. ఇంకా బాగా వర్షాలు పడి ఉంటే నిండుగా అందంగా కనిపించేది. ఇప్పుడు మీకు ఒక రమణీయ దృశ్యం చూపిస్తాను. కొండల్ని మేఘాలు తాకడం కాదు, కొండలకే మేఘాలు అందడం మొదలవుతోంది. ఇక్కడి నుంచే మనం ఏ ఊటీలోనో ఉన్నామని అనుకోవడం మొదలు పెడతాం. చలి కూడా పెరుగుతుంది. పదండి, వడివడిగా వెళ్ళి దూది పింజల్లాంటి తెల్లని పొగలాంటి మబ్బులు మనల్ని కమ్మేస్తూ ఉంటే మేఘాలలో తేలిపోదాం. వచ్చేసాం. ఇదే ఆంధ్ర ఊటీ. ఒక్కసారి మాటలు మర్చిపోయి చూస్తూ ఉండిపోతాం. చల్లని గాలి, గాలితో పాటు తెల్లని మంచులాంటి మబ్బులు తాకి పట్టుకుందామన్నా అందకుండా వెళ్ళిపోతుంటే ఆ ఆనందం వర్ణించలేము. ఇప్పుడు ఇంకో వ్యూ పాయింట్కి వెళ్దాం. ఇంతకు మించిన ఆనందాన్ని ప్రోధి చేసుకుందాం. అందం అంటే ఇదేనేమో. ఇంకో వ్యూ పాయింట్కి వెళ్దాం. మనసులో ఏదో మెలోడీ ప్లే అవుతోంది. ఎంత దూరం నుంచో వచ్చి వడివడిగా వెళ్ళిపోతున్న మబ్బులు ఆప్యాయంగా తల నిమిరిన అనుభూతి. శరీరమే కాకుండా మనసు కూడా సేద తీరుతోంది. ఐ జస్ట్ లాస్ట్ మై సెల్ఫ్ ఫర్ ఎ మూమెంట్ విత్ దిస్ వండర్ఫుల్ టచింగ్. ఐఎమ్ షూర్ యూ విల్ హ్యావ్ ఎ స్వీట్ మెమరీ ఇన్ యువర్ లైఫ్స్ డైరీ. ఇంకో వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్దాం. అక్షరాలు కూడా ఆస్వాదిస్తున్నాయనుకుంటా, మాటలు రావడం లేదు. ఈ అనుభూతిని భద్రపరచుకొని ఇంకేమున్నాయో చూద్దాం. లక్ష్మణ సమేత సీతారామాంజనేయ స్వామి వారికి ఈ అనుభూతిని గిఫ్ట్గా ఇచ్చినందుకు ఒక్క నమస్కారం చేద్దాం.
ఇక్కడ స్టే చేయడానికి చాలా రూమ్స్, కాటేజెస్ ఉన్నాయండి. హోటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది అడ్వెంచర్ జోన్. సాహసాలు చేయాలనుకుంటే ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎక్కువ వీకెండ్స్లోనూ హాలిడేస్లోనూ అందుబాటులో ఇవన్నీ ఉంటాయి. ఇది ప్రైసెస్ లిస్ట్. ఇది చిల్డ్రన్స్ పార్క్. ఇది జూ అండి, కానీ ఎక్కువగా జంతువులు లేవు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.